హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అర్చిత్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో ప్రీవియస్ ఇయర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 1 + tan square a by cosecant square a into tan a. ఇలా ఎప్పుడు డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడైనా సింపుల్గా చూడండి, θ ఈక్వల్ కానీ ఏ ఈక్వల్ కానీ ఏదైనా వాల్యూ తీసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ తీసుకునేటప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే tan a ఉంది, ఇక్కడ ఏముందండి tan square a. ఇది మనం a = 45 degrees తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేసే సాల్వ్ చేయాలి. a = 45 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందండి, a = 45 degrees తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ కూడా 1 వస్తుంది. ఒకవేళ ఈ ఈక్వేషన్కి ఆన్సర్ 1 వస్తే అప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి, తీసుకునేటప్పుడు ఏ వాల్యూ తీసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి, జీరో తీసుకునేటప్పుడు tan a = tan 0 ఎంత అవుతుందండి, 0 అయిపోతుంది. డినామినేటర్లో 0 వస్తుంది కాబట్టి ఆ వాల్యూ తీసుకోకూడదు. 0 తీసుకోకూడదు, 90 డిగ్రీ తీసుకోకూడదు, తర్వాత 45 degrees యాంగిల్ కూడా తీసుకోకూడదు. సింపుల్గా మనం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 30 కానీ 60 కదా, 30 తీసుకుంటే 1/√3 వస్తుంది. అలాగే 60 తీసుకుందాం, a = 60 degree తీసుకుంటే ఒకసారి ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 1 + tan square a, tan 60 ఎంత అవుతుంది, tan 60 అనేది √3 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. అలాగే డినామినేటర్లో cosecant square a, మనకి a = 60 degrees కదండి, sin 60 అంటే √3/2 అని తెలుసు. sin 60 అంటే √3/2, cosecant 60 2/√3. cosecant 60 ఎంత అంటే 2/√3 అవుతుంది. cosecant 60 = 2/√3 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే cosecant square a కదా, 4/3 వస్తుంది. ఇంటూ tan 60 ఎంత అవుతుందండి, √3 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే డినామినేటర్లో 1 + 3 అంటే 4/4, ఇక్కడ √3 ఉంది. ఈ 3 అనేది పైకి వెళ్ళిపోతుంది, 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3/√3 అంటే ఏమవుతుందండి, √3 అవుతుంది. ఇప్పుడు θ a = మన 60 degrees చేస్తే ఆప్షన్స్లో √3 చేస్తే ఏది వస్తే అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ secant 60 ఎంత అండి, √3 అవ్వదు కదా. secant 60 అంటే secant 60 అంటే ఏమవుతుందండి, cos 60 అంటే 1/2, secant 60 అంటే 2 అవుతుంది. √3 కావాలి కాబట్టి రెండు ఆప్షన్స్ రాంగ్. tan 60 ఎంత అండి, √3, ఇది ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఇక tan square a అంటే √3 స్క్వేర్ చేస్తే 3 వస్తుంది. అది ఇలా కాకుండా ఇదంతా ఎందుకంటే జనరల్గా ఎలా చేయాలి, సింపుల్గా చూడండి ఒకసారి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 1 + tan square a, 1 + tan square a అని మనకేం తెలుసండి, secant square a - tan square a = 1 అని తెలుసు. అప్పుడు secant square a = ఏమొస్తుంది, 1 + tan square a వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఏమి ఇచ్చారండి, 1 + tan square a ఇచ్చారు. అప్పుడు 1 + tan square a బదులు secant square రాయొచ్చు కదా, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + tan square a బదులు secant square a సబ్స్టిట్యూట్ చేద్దాం. న్యూమరేటర్లో secant square a వస్తుంది బై cosecant square a, ఇది అలా ఉంచండి, ఇంటూ tan a. ఇప్పుడు secant స్క్వేర్ని ఎలా రాయొచ్చండి, 1/cos square a రాయొచ్చు. అంటే డినామినేటర్లోకి cos square a వచ్చేస్తుంది. ఇక్కడ cosecant square aని 1/sin square a కదా, అప్పుడు ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అయ్యేటప్పుడు డినామినేటర్లోకి sin square a వస్తుంది బై tan a వస్తుంది. ఇప్పుడు sin/cos a అంటే sin a/cos a అంటే tan a అని తెలుసు. కానీ ఇక్కడ sin square a/cos square a ఉంటుంది కాబట్టి ఏమొస్తుందంటే tan square a రాయొచ్చు బై tan a. చెప్పండి, tan square a/tan a అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుందండి, tan a వస్తుంది. ఈక్వేషన్ ద్వారా అయితే ఎలా చేయొచ్చు, వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా అయితే ఎలా చేయొచ్చు. ఆన్సర్ ఏమొస్తుందని థర్డ్ ఆప్షన్. సింపుల్గా ఏం చేయాలి, మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా చేయాలి. a = 60 degrees తీసుకోవాలి, అంతేగాని మీరు 45 degrees చెక్ చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా అలా వెళ్ళకూడదు. ముందు ఆప్షన్స్ చూడాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందని థర్డ్ ఆప్షన్. If tan 4θ + tan square θ = 1, what is the value of 11 * cos 4θ + cos square θ? ఎలా ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనం ఫైనల్గా కాస్లో వాల్యూ కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ట్యాన్లో ఉంది. ట్యాన్కి కాస్కి రిలేషన్ ఉందా,
ఉన్నా అది కొంచెం డిఫికల్ట్. మనం ఏం చేస్తామంటే సీక్వెన్స్లో వస్తే సీకెన్కి ట్యాన్కి రిలేషన్ ఉంది. సీకెన్లో వస్తే దానికి ట్యాన్ కాస్ట్లో కన్వర్ట్ చేయడం ఈజీ కదా. ముందు ట్యాన్కి సీకెన్కి మనకి ఉన్న ఈక్వేషన్ ఏం తెలుసండి, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. అప్పుడు సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ వాల్యూ తెలుసు. ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఒకసారి ఏం ఇచ్చారు. tan ఫార్ ఆఫ్ 4 థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా వచ్చేటట్టు చేయండి. ఇక్కడ ఏం చూడండి, ఈ ఈక్వేషన్లో ట్యాన్ స్క్వేర్ థీటా కామన్ తీస్తే ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఈ ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 బదులు సీకెన్ స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ ఈ ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అంటే ఇక్కడ సీకెన్ స్క్వేర్ థీటా కదా, సీకెన్ స్క్వేర్ థీటా వస్తుంది ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ సీకెన్ స్క్వేర్ ఇటువైపు మల్టిప్లై చేస్తున్న అటువైపు వెళ్తే డివైడ్ చేయాలి. ఏమవుతుందంటే ఇప్పుడు 1/సీకెన్ స్క్వేర్ థీటా వస్తుంది. సీకెన్కి ఇన్వర్స్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. 1/సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి, కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది అప్పుడు చెప్పండి, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ థీటా వచ్చింది. ఓకే, కాస్ స్క్వేర్ థీటా బదులు ట్యాన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. ఇక్కడ కాస్ ఫార్ ఆఫ్ 4 థీటా ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తే బోత్ సైడ్ ఏమవుతుందండి, కాస్ ఫార్ ఆఫ్ 4 థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, ట్యాన్ ఫార్ ఆఫ్ 4 థీటా. అంతేగా, మనకి కాస్ స్క్వేర్ థీటా అంటే ట్యాన్ స్క్వేర్ థీటా, కాస్ ఫార్ ఆఫ్ 4 థీటా అంటే ట్యాన్ ఫార్ ఆఫ్ 4 థీటా. ఇప్పుడు ఎక్కడైనా క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 11 ఇంటూ కాస్ ఫార్ ఆఫ్ 4 థీటా అంటే ట్యాన్ ఫార్ ఆఫ్ 4 థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే ట్యాన్ స్క్వేర్ థీటా. అప్పుడు 11కి 11 ట్యాన్ ఫార్ ఆఫ్ 4 థీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 1 ఇచ్చారు. 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. 11 ఇంటూ 1 ఏమవుతుందండి ఆన్సర్, 11 అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుందండి, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషనే ఆల్మోస్ట్ ఇక్కడ వాల్యూ కూడా అదే వస్తుందండి. క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11 ఇచ్చారు, 11 ఇంటూ మల్టిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఉండాలి. అంటే ఫ్రాక్షన్స్లో రావడానికి తక్కువ పాజిబిలిటీ. 11 మల్టిప్లై కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే 2 ఉన్నాయి. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుందండి, ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది, 11 అవుతుంది ఆన్సర్. If cos A plus cos square A equal to 1, then the value of sin power of 4A plus sin power of 6A. క్వశ్చన్ చూడండి ఎలా ఉంది. ఏం చేద్దామంటే సైన్లో ఉంది కదండి, ఇక్కడ కాసుల్లో ఉంది. కాసుల్ని సైన్లోకి మార్చుకోవాలి. సైన్లో కదండి కావాలి, కాసుల్ని సైన్లోకి మార్చాలి. ఇప్పుడు కాస్ A ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ ఏని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. మనకేం తెలిసింది, కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏం తెలిసింది, 1 అని తెలుసు కదా. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చండి, సైన్ స్క్వేర్ ఏ రాయొచ్చు. కాస్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, సైన్ స్క్వేర్ ఏ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సైన్ పవర్ ఆఫ్ 4A ప్లస్ సైన్ పవర్ ఆఫ్ 6A ఉంది. ఏం చేద్దామంటే రెండిట్లో కూడా ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదండి, సైన్ స్క్వేర్ ఏ కామన్ తీద్దాం. సైన్ స్క్వేర్ ఏ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ పవర్ ఆఫ్ 6Aలో సైన్ స్క్వేర్ ఏ కామన్ తీస్తే సైన్ పవర్ ఆఫ్ 4A ఉంటుంది. అంతే కదా. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఏ బదులు కాస్ ఏ రాయొచ్చు. ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చు, కాస్ ఏ రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి, సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ, మరి సైన్ పవర్ ఆఫ్ 4A ఏమవుతుంది, దీని స్క్వేర్, ఇది కూడా స్క్వేర్ చేయాలి కదా, కాస్ స్క్వేర్ ఏ కదా అవుతుంది. సైన్ పవర్ ఆఫ్ 4A అంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. దీన్ని స్క్వేర్ చేశానండి బోత్ సైడ్. ఇప్పుడు ఇక్కడ సైన్ పవర్ ఆఫ్ 4A బదులు ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. క్వశ్చన్లో ఏమిచ్చారు చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదండి, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పండి, కాస్ ఏ ఇంటూ
ఈ వాల్యూ కాస్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏమొస్తుందండి 1 కదా, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి కాస్ ఏ వస్తుంది ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సింప్లిఫై ద గివెన్ ఈక్వేషన్ cot క్యూబ్ ఏ -1 బై cot ఏ -1. ఒకసారి చూద్దాం ఈ మోడల్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి. మనకి చూడండి cot ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి cot క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ -1 బై ఎక్స్ -1 అవుతుంది, అంతే కదా. మనకి ఒక ఈక్వేషన్ తెలుసు, ఆల్జీబ్రా చెప్పేటప్పుడు డిస్కస్ చేసుకోండి. ఎక్స్ క్యూబ్ -1 ఈక్వల్ టు ఏమవుతుందండి x -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇక్కడే ఉంచారు ఎక్స్ క్యూబ్ -1 బై ఎక్స్ -1, ఎక్స్ క్యూబ్ -1 బై ఇది ఇటువైపు వచ్చేస్తే x -1 ఈక్వల్ టు ఏమొస్తుందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1గా రాయొచ్చు. ఈ వాల్యూ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు cot ఏ, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే cot స్క్వేర్ ఏ ప్లస్ cot ఏ ప్లస్ 1 వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా కొస్కెన్ కాట్ ఎలా ఉన్నాయి అంటే కొస్కెన్కి కాట్కి రిలేషన్ ఇచ్చారు. మనకి కొస్కెన్కి కాట్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఫస్ట్ కొస్కెన్ స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ cot స్క్వేర్ ఏ ఉంది కదండి, అప్పుడు cot స్క్వేర్ ఏ వాల్యూ ఏమొస్తుందండి రైట్ సైడ్ వెళ్ళిపోతే cot స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కొస్కెన్ స్క్వేర్ ఏ అవుతుంది, 1 ప్లస్ కొస్కెన్ స్క్వేర్ అవుతుంది. కొస్కెన్ స్క్వేర్ ఏ -1 కొస్కెన్ స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా. ఇక్కడ అన్ని కొస్కెన్ కాట్కి రిలేషన్ ఇచ్చారు కాబట్టి cot స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి cot స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఇది రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది కొస్కెన్ స్క్వేర్ ఏ -1 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని cot స్క్వేర్ ఏ బదులు కొస్కెన్ స్క్వేర్ ఏ -1 రాయాలి. cot స్క్వేర్ ఏ బదులు కొస్కెన్ స్క్వేర్ ఏ -1 ప్లస్ cot ఏ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ -1కి +1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి కొస్కెన్ స్క్వేర్ ఏ ప్లస్ cot ఏ అవుతుంది. కొస్కెన్ స్క్వేర్ ఏ ప్లస్ cot ఏ ఆప్షన్ ఏమవుతుందండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కొస్కెన్ స్క్వేర్ ఏ ప్లస్ cot ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే సింపుల్గా మనం cot ఏ బదులు ఎక్స్ తీసుకుంటే ఆల్జబ్రిక్ ఫార్మాట్లో మార్చుకోవాలండి. ఫార్ములా ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఈక్వల్ టు cot ఏ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసామండి. అప్పుడు మన కొస్కెన్కి కాట్కి ఉన్న రిలేషన్ ఇది కాబట్టి cot స్క్వేర్ ఏ బదులు కొస్కెన్ స్క్వేర్ ఏ -1 రాసాం, ఓకే. అప్పుడు కొస్కెన్ స్క్వేర్ ఏ -1 వస్తుంది కదా, 1కి -1 క్యాన్సిల్ అయిపోతే కొస్కెన్ స్క్వేర్ ఏ ప్లస్ cot ఏ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ cos 3a ఈక్వల్ టు సైన్ ఆఫ్ a -22 degrees వేర్ 3a లెస్ దాన్ 90 degrees అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a. ఎప్పుడైనా క్వశ్చన్లో ఇలాగా cos a ఈక్వల్ టు సైన్ b ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, cos a ఈక్వల్ టు సైన్ b, అలా కాకుండా tan a ఈక్వల్ టు cot b, secant a ఈక్వల్ టు cosecant b ఇలా ఉండేటప్పుడు a ప్లస్ b అనేది ఏమవ్వాలండి 90 degrees అవ్వాలి, ఇది ఫార్మాట్. అయితే ఇక్కడ a ఈక్వల్ టు 3a ఇచ్చినట్టు 3a ప్లస్ b వాల్యూ ఏమి ఇచ్చినట్టు అండి a -22 degrees ఇచ్చినట్టు ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి 90 degreesకి ఈక్వల్ చేయాలి. అప్పుడు 3a ప్లస్ a అంటే 4a, ఈ -22 degrees రైట్ సైడ్ వెళ్తే ప్లస్ చేయాలి కదా, ప్లస్ చేస్తే 90 + 22 అంటే 112 అవుతుంది. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది 112/4 112/4 అవుతుంది. చెప్పండి 4 2s 8 అవుతుంది, ఇంకా 32 కాబట్టి 8s అవుతుంది, 28 degrees అవుతుంది. ఏ ఈక్వల్ టు ఆన్సర్ ఏమొస్తుందండి 28 degrees అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సింపుల్గా cos a ఈక్వల్ టు సైన్ b ఇస్తే ఏం చేయాలండి a ప్లస్ b అనేది 90 degreesకి ఈక్వల్ చేయాలి, అలా ఆన్సర్ వచ్చేస్తుందండి. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ 3 sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a బై 2 + 2 cos స్క్వేర్ a ఇలా ఇచ్చాడు. డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి డైరెక్ట్గా
వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, సింపుల్గా చూడండి, డినామినేటర్లో 0 రాకూడదు. ఏ ఈక్వల్ టు 0 డిగ్రీస్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 0 డిగ్రీ తీసుకోండి. 3 సైన్ ఏ, సైన్ 0 అంటే 0 కదా, వదిలేయండి. కాస్ ఏ, కాస్ 0 అంటే 1, స్క్వేర్ చేసినా 1 వస్తుంది. డినామినేటర్లో 4 వస్తుంది ఆన్సర్. డినామినేటర్లో వచ్చేసరికి 2. కాస్ ఏ, కాస్ 0 అంటే 1 కదా, స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సారీ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ కదా, 2 ఇంటూ 1 వస్తుంది. ఏమవుతుందండి, 4/4 అంటే ఆన్సర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ ఏ ఈక్వల్ టు ఏంటంటే 0 డిగ్రీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇఫ్ సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు m, దెన్ 2 tan థీటా. ఇలా ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు, ఈక్వేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఎప్పుడైనా చూడండి, సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు m ఇచ్చారు, మనకు తెలుసు కదండి, ఈ ఫార్మాట్ తెలుసు కదా, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. ఓకే, ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. అప్పుడు సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/సీకెన్ థీటా మైనస్ tan థీటా అవుతుంది. ఇది తెలుసు కదండి. డైరెక్ట్గా ఎప్పుడైనా సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు m అయితే డైరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఏమవుతుంది, 1/m అవుతుంది. ఇది ఫిక్స్ ఈ ఫార్మాట్. ఇది ఎలా వచ్చిందండి, ఈ ఈక్వేషన్ ద్వారా వచ్చింది. సీకెన్ థీటా ప్లస్ tan థీటాకి ఇన్వర్స్ ఏమవుతుందండి, 1/సీకెన్ థీటా మైనస్ tan థీటా. ఒకవేళ సీకెన్ థీటా మైనస్ tan థీటా అడిగితే ఈక్వల్ టు 1/సీకెన్ థీటా ప్లస్ tan థీటా, ఒకదానికి కూడా ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చెప్పండి, సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు m ఇచ్చారు. ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండి, సెకండ్ ఈక్వేషన్ తీసేస్తే, ఒకదాని కూడా తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది కదండి. చెప్పండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. tan థీటా మైనస్ tan థీటా అంటే 2 tan థీటా అయిపోతుంది, ఈక్వల్ టు 1/m మైనస్ m అవుతుంది. అప్పుడు ఈ m అటు మల్టిప్లై చేయాలి కదండి, 1 మైనస్ m²/m వస్తుంది. 1 మైనస్ m²/m అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ ద్వారా ఇలా చేయొచ్చు. ఇలా కాకుండా మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా ఆన్సర్ వస్తుంది. కావాలంటే మీరు వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా ఎలా చేయాలంటే చూడండి, చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చాయి, ఇలా చేయడం ఐడియా రాకపోతే ఈజీగా ఏం చేయాలండి, థీటా ఈక్వల్ టు మీరు 45 డిగ్రీస్ తీసుకోండి. 45 డిగ్రీస్ తీసుకుంటే ఏమవుతుందండి, √2 - 1 ఈక్వల్ టు m వస్తుంది. ఇది ఇప్పుడు 2 tan థీటా ఈక్వల్ టు 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2 వస్తుంది. ఇది క్వశ్చన్కి ఆన్సర్ థీటా ఈక్వల్ 45 డిగ్రీస్ 2 వస్తుంది. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ వాల్యూ కూడా మనకు 2 రావాలి. కావాలంటే ఈ ఆప్షన్ చెక్ చేస్తాను చూడండి, 1 - m², √2 - 1 స్క్వేర్ చేస్తే 2 + 1 - 2√2 వస్తుంది, బై √2 - 1 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది కదా, -2 ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఫార్వర్గా 2√2 - 2 అవుతుందండి, బై √2 - 1. ఇక్కడ 2 కామన్ తీసేస్తే √2 - 1/√2 - 1. ఈ √2 - 1కి √2 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుందో 2 వస్తుంది. ఇలా చేస్తేనే ఈజీ. ఇది వాల్యూ సబ్స్టిట్యూషన్ డిఫికల్ట్గా ఉంది చూసారు. అంటే ఏమీ ఐడియా లేనప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా ఆన్సర్ వస్తుంది అని చెప్తున్నాను. కానీ ఇలా మాత్రమే చేయాలి. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా ఈ ప్యాటర్న్ మాత్రమే చేయండి. గుర్తుండాలి, సీకెన్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు m ఇచ్చారంటే సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఏమవుతుంది, 1/m అవుతుంది. ఒకవేళ అలా కాకుండా కొస్కెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు m ఇస్తే కొస్కెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఏమవుతుందండి, 1/m అవుతుంది. గుర్తుండాలి, ఈ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఇచ్చేటప్పుడు సైన్ థీటా అడుగుతారు, సీకెన్ థీటా ఏ వాల్యూ ఇచ్చినా ఈ ఫార్మాట్ ద్వారా మనం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. The value of cosecant square b minus 1 into secant square b minus 1. సేమ్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. b ఈక్వల్ టు ఏం చేద్దామండి, 45 డిగ్రీస్ తీసుకోండి డైరెక్ట్గా. చూడండి, కొస్కెన్ b, కొస్కెన్ 45 అంటే √2 కదా, దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2 - 1. సేమ్ సీకెంట్ 45 అన్నా √2, దాన్ని స్క్వేర్ చేస్తే 2 కదా, 2 - 1 × 2 అంటే 1 × 1. ఆన్సర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. అంటే 4th ఆప్షన్ కరెక్ట్. జనరల్గా ఒకవేళ వాల్యూ సబ్స్టిట్యూషన్ నార్మల్గా అయితే ఇలా చేయాలి. మనకి కొస్కెన్ స్క్వేర్ b - 1 అంటే ఏం రాయొచ్చండి, కాట్ స్క్వేర్ bగా రాయొచ్చు.
సీకెండ్ స్క్వేర్ బి మైనస్ 1 అంటే ఎలా రాయొచ్చండి? tan స్క్వేర్ బీగా రాయొచ్చు. tan ఇంటూ కాట్ అంటే ఏమవుతుందండి? 1 వస్తుంది. డైరెక్ట్గా ఎలా కూడా చేయొచ్చు. మీకు సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ tan స్క్వేర్ ఏ అంటే 1 కదా, అలా సీకెండ్ స్క్వేర్ బి మైనస్ 1 అంటే ఏమవుతుందండి? tan స్క్వేర్ బి అవుతుంది. డైరెక్ట్గా ఇచ్చేసారండి. మీరు సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా ఈ మోడల్ వచ్చేటప్పుడు చేసేయండి. cos theta plus secant theta equal to √3. Then the value of cos cube theta plus secant cube theta. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఇలా ఇచ్చేటప్పుడు ఇలానే తీసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఎక్స్ అయితే సెకండ్ థీటా ఏమవుతుందండి? 1/x అవుతుంది. కాస్కి ఇన్వర్స్ సెకండ్ కదా. ఎక్స్ ప్లస్ 1/x అనేది √3 అయితే ఇక్కడ ఏం అడిగారండి మనకి? కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ అయితే x³ ప్లస్ 1/x³ అడిగారు. ఆల్జబ్రిక్ ఫార్మాట్లో వచ్చేసింది. మనకు ఒక ఫార్ములా తెలుసు. x ప్లస్ 1/x అనేది ఏ అయితే x³ ప్లస్ 1/x³ ఏమవుతుందండి? a³ మైనస్ 3a అవుతుంది. ఇది ఆల్జబ్రాలో చెప్తారండి ఆల్రెడీ. x ప్లస్ 1/x అనేది √3 అయితే x³ ప్లస్ 1/x³ అనేది 0 అవుతుంది. ఆల్జబ్రాలో వస్తుంది. ఇది డైరెక్ట్గా మీరు 0 చేయొచ్చు. ఒకవేళ గుర్తు లేకపోతే ఇలా ఈ ఫార్ములా ద్వారా చేయండి. a³ మైనస్ 3a కదా. ఇక్కడ ఏ అంటే √3 కదా. √3ని క్యూబ్ చేయాలి. √3ని క్యూబ్ చేయాలి. మైనస్ 3 √3 అవుతుంది. √3ని క్యూబ్ చేస్తే ఏమవుతుందండి? 3√3 అవుతుంది. ఇది కూడా 3√3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి? 0 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సింపుల్గా ఏం చేయాలండి? ఫార్మాట్ వచ్చేటప్పుడు కాస్ థీటా అనేది x తీసుకుంటే సెకండ్ థీటా 1/x అవుతుంది కదా. అప్పుడు x ప్లస్ 1/x అనేది √3 అయితే x³ ప్లస్ 1/x³ ఏమవుతుందండి? 0 అవుతుంది. a³ మైనస్ 3a కదా ఫార్ములా. అలా కాకుండా ఇది ఆల్జబ్రా ఆల్రెడీ వస్తుందండి. x ప్లస్ 1/x అనేది √3 అయితే x³ ప్లస్ 1/x³ అనేది ఏమవుతుందండి? 0 అవుతుంది. ఇక్కడ అప్పుడు x⁴ ఏమవుతుందండి? x⁴ ఈక్వల్ -1. ఇది ఆల్రెడీ ఆల్జబ్రాలో వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ 3 cot A ఈక్వల్ టు 7/3? మనకేం కావాలి? ఈ ఈక్వేషన్ కావాలండి. 3 cos A ప్లస్ 2 sin A బై 3 cos A మైనస్ 2 sin A. ఈ వాల్యూ కావాలి. చూడండి 3 cot A ఈక్వల్ టు 7/3 ఇచ్చారు. ఇక్కడ చూస్తే కాసు సైన్లో ఉంది. అయితే కాట్ ఏని ఎలా రాయొచ్చు? అండి కాస్ A బై సైన్ ఏగా రాయొచ్చు. ఈక్వల్ టు 7/3 అవుతుంది. మనకి ఎక్కడ అబ్జర్వ్ చేస్తే 3 cos A ఉంది కదా. ఉంది కాబట్టి ఈ 3 cos A ఇటు సైడ్ నుంచి ఈ సైన్ అటు పంపించాము అనుకోండి. ఏమవుతుందండి? 7/3 sin A అవుతుంది. 7/3 sin A అవుతుంది. ఇప్పుడు 3 cos A ఎక్కడ ఉందో ఈ 7/3 sin A అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం డైరెక్ట్గా. చూడండి 3 cos A బదులు ఏం రాయాలండి? 7/3 sin A రాయొచ్చు. ప్లస్ 2 sin A బై 3 cos A బదులు ఏం రాయొచ్చు? 7/3 sin A మైనస్ 2 sin A అవుతుంది. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 7/3 cos A కదా. ఈ 3 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 7 sin A, ఈ 3 × 2 sin A అంటే 6 sin A అవుతుంది. డినామినేటర్లో 6 sin A. చూడండి ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఆ 3 ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. అది వదిలేయండి. తర్వాత 7 sin A, ఈ 3 అటుపక్క వెళ్తే మల్టిప్లై అవుతుంది కదండి. 3 × -2 sin A అంటే 6 sin A అవుతుంది. ఈక్వల్ టు చూడండి 3 ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. లేండి 7 sin A ప్లస్ 6 sin A అంటే 13 sin A. 13 sin A బై 7 sin A మైనస్ 6 sin A అంటే sin A. sin A క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందండి? 13 వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎలా ఇచ్చారు? ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలండి?
కాట్ ఏని సైన్ కాస్లోకి మార్చుకోవాలి. అప్పుడు 3 cos A = 7/3 sin A వస్తుంది. కాబట్టి ఈ 3 cos A ఎక్కడ ఉందో అక్కడ 7/3 sin A సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.